నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. మహానాడుకు ముస్తాబవుతున్న సింహపురి ప్రదేశాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ. ఈతకు వెళ్లి 2 చిన్నారులు మృతి, కుటుంబ సభ్యుల రోదనలు. జలదంకి వద్ద ట్రావెల్స్ బస్సు భీభత్సం, ఓ వ్యక్తితో పాటు గేదెలను ఢీకొన్న బస్సు. నెల్లూరులో అగ్ని ప్రమాదం, మంటల్లో చిక్కుకున్న ఉపాధ్యాయుడి నివాసం. నెల్లూరు జిల్లా మహానాడుకు ముస్తాబవుతుంది. కొడవలూరు మండలం కిసాన్ సెర్జ్లో భూమి పూజకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. సోమవారం మంత్రి నారాయణ ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని కిసాన్ సెజ్లో ప్రతిష్టాత్మక మహానాడు భూమి పూజకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సోమవారం పరిశీలించారు. సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ సత్యనారాయణ రాజుతో చర్చించి పలు సూచనలు చేశారు. పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు జిల్లాలో ఉండనుండడంతో యంత్రాంగం అప్రమత్తమై భద్రతా సర్వం సిద్ధం చేస్తోంది. ఈ పర్యవేక్షణలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, వాటర్ వేస్ చైర్మన్ జెడ్ శివప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వరరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ తదితర నేతలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా అవుకు మండలంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. మెట్టుపల్లి గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామంలో 55 లక్షలతో సీసీ రోడ్లు వేశామని చెప్పారు మంత్రి. నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లె గ్రామంలో రైతన్నలకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు. మెట్టుపల్లెకు విచ్చేసిన మంత్రి బీసీకి మహిళలు, యువత, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమ సభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, మెట్టుపల్లె గ్రామంలో నాకు ఓట్లు వేయకున్నా 55 లక్షలతో ఈ ఊరికి సీసీ రోడ్లు వేయడం జరిగిందన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీకి మంచి మెజారిటీ ఇచ్చిన గ్రామ అభివృద్ధికి ఏమీ చెయ్యలేదని ఆయన విమర్శించారు. రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా రైతులకు అందజేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మెట్టిపల్లె గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ప్రాథమిక పాఠశాల వరకు అంతర్గత సీసీ రోడ్, సైడు డ్రైనేజీ, మారమ్మ దేవాలయం నుండి ఎంపీయూపీ పాఠశాల వరకు ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు, కాలనీలోని అంతర్గత వీధుల్లో నిర్మించిన డ్రైన్లతో కూడిన సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూడండి. ఇది రాజముద్ర. ఇక్కడ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో లేకుంటే ఇంకొక నాయకుడి ఫోటోనో లేదు. ఈ రాజముద్ర అనేది మన ప్రభుత్వంది, ఇది మనది, మన హక్కు. దీన్ని చూస్తే గర్వంగా ఫీల్ అవుతాం ఆ రాజముద్రను చూస్తే. అటువంటిది పేపర్కి వెనక ఆయన ఫోటో, ప్రతి పేజీలో ఆయన ఫోటోనే ఎవరబ్బ సొమ్మని వేసుకున్నారు. 728 మందికి పట్టా పాస్దార్ బుక్కులు ఇస్తా ఉన్నాయి. దానివల్ల లాభాలు ఏంటంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, ఎందుకంటే క్యూఆర్ కోడ్ ఎమ్మడే తెలిసిపోతుంది. ఆ క్యూఆర్ కోడ్ వల్ల ఎవరైనా తప్పు చేస్తే అది రికార్డు కరెక్షన్ కాదు. అప్పుడు ఒక చేతి రాత పెట్టడం, రాత్రిపూట కంప్యూటర్ల గురించి కూర్చోవడం, ఆ ఎంఆర్ఓలు కొల్లుడు అయినారో లేకుంటే విఆర్ఓలు అయినారో ఆ కాలంలో తెలియదు. కానీ రాత్రి పొద్దున ఉంటే కదా మనది సాత్విక మన పేరు ఉండదు. ఇది ఒక చరిత్ర. ఎందుకు చరిత్ర చెప్తా ఉన్నా అంటే, మనకందరికీ తెలుసు భూమి మీద ఏవాటి భావోద్వేగాలు ఉంటాయి, ప్రజలు ఆ మమకారం ఏ విధంగా ఉంటుంది ఆ పొలం మీద అనేటువంటి విషయాల మీద క్లియర్గా ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆ రాజు గత ప్రభుత్వంలో అరాచకమైనటువంటి ప్రభుత్వం, ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం అనుసరించినటువంటి తీరు, వాటన్నిటిని తీసుకున్న తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ యొక్క రెవెన్యూ శాఖలో అనేకమైన మార్పులు తీసుకొచ్చుకొని ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. మనకు తెలుసు, ఎందుకంటే పూర్వం కూడా
చిన్న గెట్టు దగ్గర తగాదాలతో వచ్చే హత్యలు కూడా చేసుకున్నారు, కొట్లాటలు, ఊర్లో 2 గ్రూపులుగా విడిగిపోయినారు. ఆ కేవలం 5 అడుగులు 10 అడుగుల పొలం కోసం కూడా, ఎందుకంటే మమకారం ఆ విధమైనటువంటిది, ఆ పొలం మీద, దాని మీద హక్కు, ఆ భూ హక్కులు కూడా మార్చేస్తాడు, లేకుండా ట్యాంపరింగ్ చేస్తాడు. అటువంటివి ఏవి కూడా చేయలేనటువంటి ఒక ఈరోజు కొత్త చట్టాన్ని, కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి ఈరోజు చేస్తున్నామని చెప్పి మీకు అందరికీ కూడా ఇంత క్లియర్గా చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఈ ఊరికి అభివృద్ధి ఒకసారి మీరు ఆలోచన చేయాల ప్రజలందరూ. సరే, అది చేశారు. మళ్ళా గాలి అన్నారు. 2019 వచ్చే ఆ రోజు కేవలం 350 ఓట్లు వస్తే అక్కడ 900 చిల్లర వైఎస్ఆర్ పార్టీకి మీరు ఓట్లు వేశారు. మీకు నచ్చినట్టు ఓట్లు వేసేయచ్చు. మరి ఈరోజు ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు సిగ్గు శరం ఉందేమో ఒకసారి అడగతున్నా. మీరు మీ నాయకుడితో పని చేయించుకున్న తర్వాత, మీరు మీ నాయకుడికి ఆ పార్టీకి మెజార్టీ ఇచ్చిన తర్వాత కేవలం 12 లక్షల రూపాయలతో ఒక రోడ్డు వేసుకున్నారు ఆ 5 ఏళ్లలో. అంటే 14-19 నుంచి 2024 లక్షలకు వాళ్ళు పెడితే 12 లక్షలు చేశారు. సీఎంఆర్ఎఫ్ పేదల పాలిట సంజీవని అని ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్ధారెడ్డి అన్నారు. సోమవారం తన కార్యాలయంలో 36 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట సంజీవని అని, పేదల ప్రాణరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. సోమవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 38 మందికి 36 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడుతున్న పేదల ప్రాణాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసా కల్పిస్తుందని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 541 మందికి 4,90 లక్షల రూపాయల చెక్కులు అందజేశామన్నారు. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా రాష్ట్రం దిశ మార్చే పారిశ్రామిక పెట్టుబడులు, అమరావతి, ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద గతంలో చెక్కులు ఇచ్చేవి కావు, నిధులు అందేవి కావు. మరి ఈనాడు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అత్యంత వేగవంతంగా ఎంతోమందికి ఆ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి వైద్య చికిత్స కోసం ఉంటూ ఉన్నాయి. ఈరోజు నెల్లూరు నియోజకవర్గంలో మరో 36 లక్షల రూపాయలతో ఆ చెక్కుల్ని అందించడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఎంతోమందికి వైద్య సేవలు అందించేదానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి సేవలు చేస్తున్నటువంటి కృషిని అందరూ కూడా గుర్తించి, ప్రభుత్వమే కాకుండా స్వచ్ఛందంగా కాస్త స్థితివంతులైనటువంటి పెద్దలు కూడా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి కానీ, అన్నా క్యాంటీన్లకు కానీ, పేదోడు ఆకలికి ఇచ్చి అన్నా క్యాంటీన్లకు కానీ అందజేయగలరు. 2 చిన్నారులు ఈతకు వెళ్లి మృతి చెందిన ఘటన సీతారామపురం మండలంలో చోటు చేసుకుంది. బట్టలు ఉతకడానికి తల్లితో కలిసి 2 చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో ఈతకు వెళ్లి నీట మునిగిన ఘటన జరిగింది. చెరువులో సరదాగా ఈతకు వెళ్లిన 2 చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటన సీతారామపురం మండలం స్థానిక బేస్త కాలనీలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం బట్టలు ఉతకడానికి తల్లితో కలిసి చెరువు వద్దకు వెళ్లారు. తల్లి బట్టలు ఉతుకుతుండగా 13 ఏళ్ల కృష్ణారేవంత్, 12 ఏళ్ల కృష్ణ ఆది చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు. చిన్నారులను కాపాడే క్రమంలో మృతి చెందిన చిన్నారుల పిన్నమ్మ సుమలత నీట మునిగిపోవడంతో స్థానికులు గమనించి కాపాడారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో ఉదయగిరికి తరలించారు. ఇదే చెరువులో గతంలో కూడా 3-4 చిన్నారులు, యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జలదంకి రోడ్డులో ఓ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు గుంపుగా వెళ్తున్న గేదెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఇదే బస్సు ఓ వ్యక్తిని ఢీకొంది. కావలి ఉదయగిరి జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన జలదంకి మండలం బుడంగుంట జమ్మలపాలెం మధ్య జరిగింది. శ్రీ సాయి టూర్స్ అండ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపు తప్పి గుంపుగా వెళ్తున్న గేదెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 గేదెలు అక్కడికక్కడే మృతి చెందగా 6 గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే బస్సు బుడంగుంట సమీపంలో దేవరపాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. బస్సు వేగం మరియు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాద మృతుడు జలదంకి మండలం తిమ్మసముద్రం తాపీ మేస్త్రి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని ఉపాధ్యాయుడి హజ్రత్ ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో మంటల్లో చిక్కుకుంది. మంత్రి నారాయణ ఆదేశాలతో వారి బృందం సహాయక చర్యలు చేపట్టారు. నెల్లూరు నగరంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనలో మంత్రి నారాయణ ఆదేశాల మేరకు 39వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అన్నంగి ప్రసాద్ వారి బృందం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రిటైర్డ్ ఉపాధ్యాయుడు హజ్రత్ ఇల్లు మంటలో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలవాలని అన్నంగి ప్రసాద్ కు ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్నంగి ప్రసాద్ తన బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న 4 కుటుంబ సభ్యులను ప్రాణాపాయం నుండి క్షేమంగా బయటకు తీసుకురావడంలో అన్నంగి ప్రసాద్ బృందం విజయం సాధించింది. అన్నంగి ప్రసాద్ పర్యవేక్షణలో మైనారిటీ నాయకుడు రెహమాన్ వారి మిత్ర బృందం ప్రాణాలకు తెగించి పోరాడడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే మంటల తీవ్రతకు ఇంట్లోని ఏసీలు, ఫ్రిడ్జ్, ఫర్నిచర్ సహా సుమారు 20 లక్షల విలువైన ఆస్తి కాలిబూడిదైంది. అనారోగ్య కారణాలతో రిటైర్మెంట్ తీసుకున్న హజ్రత్ కుటుంబం ఈ నష్టంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ క్రమంలో డివిజన్ అధ్యక్షుడు గంజా మనోహర్, 93 BLC మురళీకృష్ణ సింగ్, 78 బ్లాక్ మిరియాల దీన్ దయాల్, మైనారిటీ నాయకులు రెహమాన్, స్థానిక టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాత్రి మనం ఇటువంటి అన్ని విపత్తులు మనం అనుకోం, అవి సహజంగా ప్రకృతి వల్ల జరిగే పరిణామాలు ఇవన్నీ. నిన్న రాత్రి మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరు నగరంలోనే కాదు నెల్లూరు జిల్లాలో వర్షాలు కానీ పిడుగులు కానీ పడడం జరిగింది. చాలా కరెంటు కొరత, చాలా ఇబ్బందిగా రాత్రి 2 గంటలకు కరెంటు రావడం, కొన్ని దగ్గరలో 12 గంటలకు రావడం. కరెంటు వాళ్ళైతే నీట్గా పనిచేశారు. వాళ్ళ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళని మాత్రం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మా 39వ డివిజన్లోని 93 బూతులో ఉన్న మా హజరత్ అన్న మాకు చాలా ముఖ్యుడు, మాతో బాగా ఉంటాడు. ఈ ఏరియాలో అందరితో కలవడిగా అందరిని కలుపుకొని పోయే వ్యక్తి. వాళ్ళ ఇంటిలో రాత్రి 2 గంటలకి కరెంటు షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు మొత్తం కాలుతుంటే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మైనార్టీ నాయకుడు 39వ డివిజన్ మైనార్టీ నాయకుడు రెహమాన్ నాకు వెంటనే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్నా మన హజరత్ ఇల్లు కారుతుంది, ఇల్లు తగలబడుతుందన్నా అంటే నేను అప్పుడు వాస్తవం చెప్పాలంటే నేను రంగనాలపేటలో ఉన్నా. నేను కరెంటు రాక వెంటనే నాకు చెప్పంగానే, నువ్వు వెంటనే ఒక 3-4 పిల్లకాయలు తీసుకుని వెళ్ళి ఆ మంటలార్పే పని చూడు, నేను కూడా వచ్చేస్తాను, ఇక్కడ దగ్గరలో కొద్దిగా దూరంగా ఉన్నా కానీ వచ్చేస్తానని చెప్పాను. నేను వచ్చేలోపు మా రెహమాను వాళ్ళ స్నేహితులు వాళ్ళు నీళ్లు తీసుకొని ఇంట్లో జ్వరబడి వద్దు వద్దు అంటున్నా కానీ నువ్వు ఉండనా, మేము చూస్తాం అని చెప్పేసి వెంటనే నీళ్లు ఏర్పడడానికి చాలా ప్రయత్నం చేశారు. నేను మనస్ఫూర్తిగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కాదు కానీ నిజంగా మానవత్వం చాటుకున్నాడు మా రెహమాన్. కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ హిమాంశు శుక్లా నిర్వహించారు. ప్రజల సమస్యలు క్షుణ్ణంగా విని స్పాట్లోనే కొన్ని సమస్యలు పరిష్కారం చూపారు. సమస్యలు పదే పునరావృతం కాకూడదని అధికారులు ఆదేశించారు కలెక్టర్. సోమవారం నెల్లూరు స్థానిక కలెక్టర్ హిమాంశు శుక్లా కార్యాలయంలో తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ హిమాంశు శుక్లా అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, తెలుగు గంగా స్పెషల్ కలెక్టర్ వంశీకృష్ణ, తెలుగు గంగా స్పెషల్ అధికారి కేశవర్ధన్ రెడ్డి, డిపిఓ వసుమతి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ హాజరై అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరిస్తున్నామని ఎస్పీ అజిత వేజెండ్లు అన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చూపించవద్దని పోలీసు అధికారులను ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమం నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, ఏఎస్పీ సౌజన్య బాధితుల నుండి అర్జీలు స్వీకరించి స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించొద్దని, వెంటనే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీఓలతో పాటు డీఎస్పీలు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా నగరపాలక సంస్థ పరిధిలో పచ్చదనాన్ని పెంచేందుకు నూతనంగా చేపట్టిన మొక్కల పెంపక కార్యక్రమం మంత్రి నారాయణ ఆధ్వర్యంలో చేపడుతున్నామని కమిషనర్ నందన్ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు అందుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన జనగణన 2027 కార్యక్రమాన్ని నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రహంతుజాని, ఈఈలు శేషగిరిరావు, అనిల్ కుమార్, వెటర్నరీ వైద్యులు మదన్ మోహన్, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారావు, టీపీఆర్ఓ వాసుబాబు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి జనగణన 2027 కార్యక్రమం మొదలైంది. ఈ 2027 జనగణన కార్యక్రమం ద్వారా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 2 లక్షల పైగా ఉన్నటువంటి గృహాలన్నింటినీ గణన జరుగుతుంది. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ ద్వారా 1273 మంది ఎన్యూమరేటర్లు, 221 మంది సూపర్వైజర్ల ద్వారా ఈ బృహత్తర కార్యక్రమం మొదలైంది. కాబట్టి ఇప్పటికే ఈ ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సర్వేకి వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా జనగణనకు వచ్చినటువంటి సిబ్బందికి సహకరించాలని చెప్పి, జనగణన ప్రక్రియలో మీరందరూ పాల్గొనాలని చెప్పి, మీ వివరాలను అందులో తెలియపరచాలని చెప్పి, అయితే ముఖ్యంగా జనగణన కింద మీరు ఇచ్చేటువంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. దానికి భద్రత ఉంటుంది. కాబట్టి ఎవరు ఎటువంటి అపోహలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చేటువంటి సమాచారం అనేటువంటిది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వారి యొక్క కంట్రోల్లో ఉంటుంది. దానికి పూర్తి భద్రత ఉంటుంది. కాబట్టి ప్రజలు నిస్సందేహంగా, నిస్సంకోచంగా జనగణనకు సంబంధించినటువంటి ఉద్యోగులు, ఎన్యూమరేటర్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు జనగణనకు సంబంధించి వారు అడిగినటువంటి వివరాలను తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె శరణి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ శరణి పొంగూరి జన్మదినాన్ని పురస్కరించుకుని నారాయణ విద్యాసంస్థలు, వైద్య విద్యాసంస్థల సిబ్బంది ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులకు, వారి బంధువులకు 500 మందికి అన్నదానం చేశారు. భుజభుజ నెల్లూరు బాలసాదం అనాథాశ్రమంలో కూడా 500 మందికి అన్న వితరణ చేశారు. శరణి పొంగూరికి సిబ్బంది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మహాపరిశుద్ర ప్రేమ దయగల మీకే స్తోత్రాలైనా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనకి ఆహారం దయచేసినందుకు మీకే వేలాది తింటున్నందుకు శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని దయచేయండి. ఇలాంటి ఆహారం వచ్చిన వారికి సమృద్ధిగా దయచేయండి ఏసయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు షారాని మేడం పుట్టినరోజు సందర్భంగా ప్రభు మాకు ఇలాంటి ఆహారం దయచేసినారు ఏసయ్యా. ఆ మేడం ఇలాంటి పుట్టినరోజును మరెన్నో జరుపుకోవాలని వేడుకుంటున్నాం తండ్రి. ఆ మేడం ఆరోగ్యం పట్ల, ఉద్యోగం పట్ల, భవిష్యత్తు పట్ల మీరే కృపణించి ఆ మేడంకి మరియు వారి కుటుంబ సభ్యులకు రెట్టింపు ఆశీర్వాదం దయచేయమని, అలానే ప్రభు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డని దీవించిన ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకు రెట్టింపు ఆశీర్వాదం దయచేయమని ఈ కొద్దిమంది దేశీయ పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా నారాయణ సంస్థల డైరెక్టర్ అయినటువంటి వారి డాక్టర్ శరణి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఫస్ట్గా తెలుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులకు అదేవిధంగా ఎంతోమంది పేద ప్రజలందరికీ కూడాను ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. దీనికి అందరూ కూడా సహకరించినటువంటి మా యొక్క స్టాఫ్ అందరికీ కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ అధినేత విజయం సాధించడంతో కోవూరు మండలంలో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పేదలకు అన్నదానం నిర్వహించి చీరలు పంపిణీ చేశారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో టీవీకే పార్టీ సంచలన విజయం అందించడంతో నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన విజయ్ వీరాభిమాని సూబెన్ రాజ్ పేదలకు భోజనం ప్యాకెట్లు పంచాడు. మహిళలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా సూబెన్ రాజ్ మాట్లాడుతూ తమిళంలో నంబర్ 1 స్థానంలో ఉన్న మా అభిమాన హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సంచలన విజయం సాధించారన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని పేదలకు భోజనం అందజేశామన్నారు. నా పేరు కల్చేటి సూబెన్ రాజ్, మాది నెల్లూరు జిల్లా కోవూరు. నేను దళపతి విజయ్కు వీరాభిమానిని. ఒక తమిళ హీరోగా నంబర్ 1 స్థానం పొందిన మా హీరో రాజకీయాల ఎంట్రీ ఇచ్చి ఒంటరిగా పోటీ చేసి టీవీకే పార్టీని విజయ వైపు నడిపించిన విజయ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తమిళ దళపతి టీవీకే సింహం జోసెఫ్ విజయ్ గారికి కంగ్రాచులేషన్స్. పార్టీ గెలిచిన సందర్భంగా ఈరోజు పేదలకు చీరలు భోజనం ఏర్పాటు చేశాము. ఇప్పుడు మరిన్ని నగరంలోని వార్తలను చూద్దాం. నెల్లూరు నగరం 3వ డివిజన్ పరిధిలోని దస్తగిరి నగర్లో సుమారు 1.43 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న రోడ్డు, డ్రైనేజీ పనులకు మంత్రి నారాయణ ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డివిజన్కు విచ్చేసిన మంత్రికి స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గతంలో ఆక్రమణల కారణంగా 40 అడుగుల రోడ్డు కేవలం 12-15 అడుగులకే పరిమితమైందని, అయితే స్థానికులతో చర్చించి ప్రస్తుతానికి 20 అడుగుల వెడల్పుతో పనులు ప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన 10 లక్షల కోట్ల రూపాయల అప్పులను తీరుస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, ఈ పనులను కేవలం 3 నెలల కాలంలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మున్సిపల్ శాఖ ద్వారా నెల్లూరు నగరాభివృద్ధిపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారని కొనియాడారు. ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశానికి వచ్చిన పరిశ్రమల్లో 25% ఆంధ్రప్రదేశ్కే రావడం శుభ పరిణామమని, దీని ద్వారా యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాజకీయ విమర్శలపై స్పందిస్తూ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. గతంలో నెల్లూరులో చేసిన 5,300 కోట్ల అభివృద్ధి రికార్డును ఈసారి అధిగమిస్తామని, ప్రజల సహకారంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని నేతలు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, మేయర్ దేవరకొండ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, నగర అధ్యక్షుడు మామిడాల మధు, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫైనల్గా ఇమీడియట్గా ఒక 20 అడుగులు చేయమని నేను చెప్పడం జరిగింది. అందరూ కూడా ఏకాగ్రహంగా ఒప్పుకున్నారు. 20 అడుగులకి ఏకాగ్రహంగా ఒప్పుకున్నారు. దాన్ని యాక్చువల్గా టెండర్ పిలిచాము. దానికి దాదాపు 1,19,00,000తో పిలిచి పక్కన వాళ్ళ సైడ్ రోడ్స్ అన్నీ తీసుకుంటే 1,43,00,000తో యాక్చువల్గా ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ వర్క్ రాబోయే 3 నెలల్లో డ్రైన్ రోడ్డు కంప్లీట్ చేస్తాం. మళ్ళీ 3 నెలల లోపల వచ్చి మళ్ళీ ఇక్కడ దీన్ని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది.
నెల్లూరు జిల్లా రాపూరు ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వినతులను స్వీకరించిన అనంతరం అక్కడే ఉన్న మండల అధికారులతో చర్చించి కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించి మరికొన్నింటిని సంబంధిత శాఖలకు పరిష్కార మార్గాలను చూపాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. ప్రజల నుంచి వచ్చిన ఏ ఒక్క అర్జీ కూడా పెండింగ్ లో ఉండకూడదని, అన్నింటినీ పరిష్కరించాలని, అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహం, ఎంపీడీఓ భవానీ, టీడీపీ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి, దంతోలు వెంకటేశ్వరరెడ్డి, తిక్కమనేని ప్రసాద్ నాయుడు, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, ఎంఎంటీ మధురెడ్డి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఉలవపాడులోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో నూతన రథాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు, స్థానిక ప్రతినిధుల ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవంలో పాల్గొన్నట్లు మంత్రి తెలిపారు. సుమారు 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ రథం 26 అడుగుల పొడవు, 11.5 అడుగుల వెడల్పుతో రూపొందించబడింది. టేకు, మద్ది వంటి నాణ్యమైన కలపతో తయారు చేసిన ఈ రథం 100 సంవత్సరాలకు పైగా నిలిచేలా నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కందుకూరు నియోజకవర్గంలో 25-30 ఆలయాలను శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామంలో ఆలయం నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తూ సనాతన ధర్మ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. నూతన రథం ఈరోజు 26 అడుగులు పొడవు, 11.5 అడుగుల వెడల్పు, దీనితోటి 80 లక్షల రూపాయలతో ఈ నూతన రథాన్ని తయారు చేయించి ప్రారంభించడం జరిగింది. దీనికి రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి నిధులు మంజూరు చేయడం, ఇచ్చినటువంటి నిధులని సక్రమంగా ఖర్చు చేస్తూ మా యొక్క దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు వారు సమన్వయం చేసుకొని నూతన రథాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఈరోజు ప్రారంభానికి ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానాడుకు ముస్తాబవుతున్న సింహపురి, ప్రదేశాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ. ఈతకు వెళ్లి 2 చిన్నారులు మృతి, కుటుంబ సభ్యుల రోదనలు. జలదంకి వద్ద ట్రావెల్స్ బస్సు భీభత్సం, ఓ వ్యక్తితో పాటు గేదెలను ఢీకొన్న బస్సు. నెల్లూరులో అగ్ని ప్రమాదం, మంటల్లో చిక్కుకున్న ఉపాధ్యాయుడి నివాసం. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనండి N3 టీవీ.